టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని ఏళ్ల తరబడి తన భుజాలపై మోసిన స్టార్ పేసర్ మహ్మద్ షమి ప్రస్తుతం జట్టులో లేకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున అద్భుతంగా రాణించినప్పటికీ షమీకి భారత టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఈ అంశంపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ముందు కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. మహ్మద్ షమి సామర్థ్యాన్ని జట్టు యాజమాన్యం గౌరవిస్తున్నప్పటికీ యువ పేసర్ల ఇటీవల ప్రదర్శనను విస్మరించలేమని గిల్ స్పష్టం చేశాడు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో తొలి మ్యాచ్ నవంబర్ 14 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభం కానుంది. WTC 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ఈ సిరీస్ అత్యంత కీలకం. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ మాట్లాడుతూ WTC ఫైనల్స్ కు చేరడానికి ఈ టెస్టు మ్యాచ్లు చాలా కీలకం. దక్షిణాఫ్రికా చాలా బలమైన ఛాంపియన్ జట్టు. ఆస్ట్రేలియాపై ఆడిన తరువాత వెంటనే రెడ్ బాల్ క్రికెట్ కు మారడం శారీరకంగా మానసికంగా కష్టమే అయినా ప్రొఫెషనల్ గా దాన్ని ఎదుర్కోవాలని అన్నాడు. అలాగే అనుభవజ్ఞుడైన మహ్మద్ షమి లేకపోవడంపై ప్రశ్నించగా గిల్ చాలా వ్యూహాత్మకంగా సమాధానమిచ్చాడు. షమి బాయ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు, కానీ మేము ప్రస్తుతం జట్టులో ఉన్న ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా, సిరాజ్ వంటి ఆటగాళ్ల ఇటీవల అద్భుత ప్రదర్శనను విస్మరించలేం. అయితే షమి ఎంపిక విషయం సెలెక్టర్లకే ఎక్కువ తెలుసని అన్నాడు. ఈ కామెంట్స్ తో జట్టు యాజమాన్యం షమి స్థానంలో యువ పేసర్లపై పూర్తి విశ్వాసం ఉంచిందని స్పష్టమవుతోంది.